హలో ఎవ్రీవన్. ఈరోజు మనం స్లీప్ గురించి డిస్కస్ చేసుకుందామా. స్లీప్ అనేది ఒక శారీరక అవసరం. మానసికంగా ఉల్లాసంగా ఉండడానికి, రోజంతా యాక్టివ్ లైఫ్ గడపడానికి మనకి స్లీప్ చాలా ఇంపార్టెంట్. అయితే ఈ స్లీప్ అనేది మామూలుగా ఒక్కొక్క ఏజ్ని బట్టి డిసైడ్ అవుతూ ఉంటుంది. పిల్లల్లో అయితే కనుక 13 అవర్స్ ఉంటుంది. టీనేజ్ వచ్చేటప్పటికి అది 10 అవర్స్ సరిపోతుంది. అదే ఏజ్ పెరిగే కొద్దీ మనం మామూలుగా 7 to 8 అవర్స్ క్వాలిటీ స్లీప్ ఎంత ఎలా ఉంది అనేది మన మానసిక ఆరోగ్యం కావచ్చు, శారీరక దృఢత్వం కావచ్చు, మన డైలీ యాక్టివ్ లైఫ్ అంటే ఈ రోజుని ఎలా గడుపుతున్నాము అనేది మొత్తం అంతా కూడా నిద్ర మీద ఆధారపడి ఉంటుంది. మనకు వచ్చే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది కూడా నిద్ర మీదే ఆధారపడి ఉంటుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగే కొద్దీ ఏమవుతుంది అంటే వృద్ధాప్య ఛాయలు తొందరగా వచ్చేస్తూ ఉంటాయి. వాటి నుంచి మనం బెటర్గా ఈ స్కిన్ ఏజ్ని యంగ్ చేసుకోవడానికి కానీ, స్కిన్ని బెటర్ చేసుకోవడానికి కానీ ప్రతిదానికి కూడా స్లీప్ అనేది చాలా ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. దీనికోసం మనం కొన్ని విషయాలు మార్చుకోగలిగితే కనుక మనం బెటర్ స్లీప్ అనేది మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది. అంటే మనం బెటర్ చేసుకోవాలి అంటే మనం చేయాల్సింది ఏంటి అంటే తొందరగా బెడ్కి చేరడం, దీనికోసం ఫుడ్ని ఎర్లీగా కంప్లీట్ చేసుకుని ఎర్లీ టైంలో మనం బెడ్కి రావాలి. ప్లస్ ఏంటంటే రూమ్ టెంపరేచర్ అనేది మనకి ముందే సెటరేట్ చేసుకోవాలన్నమాట. ఆహ్లాదకరంగా మన రూమ్ని ఎప్పుడైతే కనుక ఉంచుకోగలుగుతామో స్లీప్ అనేది క్వాలిటీగా వస్తుంది. ప్లస్ ఎన్విరాన్మెంట్ అనేది ఎప్పుడు ఉండాలి, ఎలక్ట్రానిక్ డివైసెస్కి దూరంగా ఉండడం, ఇలా కొన్ని అలవాట్లు మనం చేంజ్ చేసుకోవడం వలన నిద్రని మనం బెటర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్. ఈరోజు మనం స్లీప్ గురించి డిస్కస్ చేసుకుందామా. స్లీప్ అనేది ఒక శారీరక అవసరం. మానసికంగా ఉల్లాసంగా ఉండడానికి, రోజంతా యాక్టివ్ లైఫ్ గడపడానికి మనకి స్లీప్ చాలా ఇంపార్టెంట్. అయితే ఈ స్లీప్ అనేది మామూలుగా ఒక్కొక్క ఏజ్ని బట్టి డిసైడ్ అవుతూ ఉంటుంది. పిల్లల్లో అయితే కనుక 13 అవర్స్ ఉంటుంది. టీనేజ్ వచ్చేటప్పటికి అది 10 అవర్స్ సరిపోతుంది. అదే ఏజ్ పెరిగే కొద్దీ మనం మామూలుగా 7 to 8 అవర్స్ క్వాలిటీ స్లీప్ ఎంత ఎలా ఉంది అనేది మన మానసిక ఆరోగ్యం కావచ్చు, శారీరక దృఢత్వం కావచ్చు, మన డైలీ యాక్టివ్ లైఫ్ అంటే ఈ రోజుని ఎలా గడుపుతున్నాము అనేది మొత్తం అంతా కూడా నిద్ర మీద ఆధారపడి ఉంటుంది. మనకు వచ్చే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది కూడా నిద్ర మీదే ఆధారపడి ఉంటుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగే కొద్దీ ఏమవుతుంది అంటే వృద్ధాప్య ఛాయలు తొందరగా వచ్చేస్తూ ఉంటాయి. వాటి నుంచి మనం బెటర్గా ఈ స్కిన్ ఏజ్ని యంగ్ చేసుకోవడానికి కానీ, స్కిన్ని బెటర్ చేసుకోవడానికి కానీ ప్రతిదానికి కూడా స్లీప్ అనేది చాలా ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. దీనికోసం మనం కొన్ని విషయాలు మార్చుకోగలిగితే కనుక మనం బెటర్ స్లీప్ అనేది మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది. అంటే మనం బెటర్ చేసుకోవాలి అంటే మనం చేయాల్సింది ఏంటి అంటే తొందరగా బెడ్కి చేరడం, దీనికోసం ఫుడ్ని ఎర్లీగా కంప్లీట్ చేసుకుని ఎర్లీ టైంలో మనం బెడ్కి రావాలి. ప్లస్ ఏంటంటే రూమ్ టెంపరేచర్ అనేది మనకి ముందే సెటరేట్ చేసుకోవాలన్నమాట. ఆహ్లాదకరంగా మన రూమ్ని ఎప్పుడైతే కనుక ఉంచుకోగలుగుతామో స్లీప్ అనేది క్వాలిటీగా వస్తుంది. ప్లస్ ఎన్విరాన్మెంట్ అనేది ఎప్పుడు ఉండాలి, ఎలక్ట్రానిక్ డివైసెస్కి దూరంగా ఉండడం, ఇలా కొన్ని అలవాట్లు మనం చేంజ్ చేసుకోవడం వలన నిద్రని మనం బెటర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.